అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ వంటలు. ఈరోజు వ్లాగ్ వచ్చి బోటీ ఫ్రై అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి. సరేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ముందుగా బోటీని బాగా క్లీన్ చేసుకోవాలండి. పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి హాట్ వాటర్లో. అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఆ ముక్కల్లో కొంచెం పసుపు వేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలండి. ఒక 5 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మసాలా అండి. ఈ మసాలా వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అండి ఇలా రోస్ట్ చేసేసుకొని ఆ తర్వాత దాన్ని పౌడర్ కట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ బోటీ ఫ్రైకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు తప్పకుండా బోటీ అనేది ఒక నెలకు ఒకసారైనా అలా తింటూ ఉండండి. దీనివల్ల B12 విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మంచిదే బోటీ తినడం వల్ల. అదేవిధంగా అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక బోటీ కర్రీ అయితే మనకి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి. ఈ వర్షాకాలంలో చల్లగా ఉంటుంది కదా, ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది కాబట్టి గోంగూర బోటీ ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఆ తర్వాత మనం కుక్కర్లో పెట్టుకున్న బోటీ ఉడికిపోయిందండి. దాన్ని ఈ ప్యాన్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మాడాలండి, మాడితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగ ఫ్రై చేసుకున్నాక అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోవాలండి. మీ టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకోండి. కారం వేసుకొని బాగా స్టవ్ దగ్గర ఉండి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మీరు ఫ్రై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఇక్కడ. ఎందుకంటే బోటీ పేలుతుందండి. విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు ఇందులోకి మెయిన్గా వేయాల్సింది దంచిన వెల్లుల్లి అండి. ఈ దంచిన వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అంతా బోటీకి పట్టి సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది మాత్రం మిస్ చేసుకోకండి. అందులోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోనండి. సాల్ట్ తక్కువ అయిందని అనుకున్నాను, అందుకని మళ్ళీ సాల్ట్ వేసాను. ఆ తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసి ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఒక్కసారి నా స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి. నాది గ్యారంటీ. కారం అయితే ఎక్కువ వేసుకోవాలండి. పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇందాక మనం పొడి చేసుకున్న గరం మసాలా పొడి కూడా ఇందులో యాడ్ చేసుకొని అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ అండి, నా వీడియోస్ మధ్యకాలంలో తక్కువ వస్తున్నాయి, వ్యూస్ అయితే బాగా తగ్గిపోయాయి. ప్లీజ్ అండి, ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇప్పటివరకు 42 మంది ఆదరించారు. ఇంకా ముందుగా ఆదరించాలని అనుకుంటున్నాను. సరేనండి, ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడం అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది.